ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులారా, దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఉన్నా. జీవం కలిగిన దేవుడు అనుక్షణం మనకు తోడుగా ఉంటూ మన కాపాడుతూ ఆదరిస్తూ ధైర్యపరుస్తున్న పరమ తండ్రిని మనం ఎంతైనా గణపరచాలి. ఈ ఉదయకాలం ప్రియులారా, దేవుడు చేసిన మేలు మనం మర్చిపోకూడదు. 103వ కీర్తన 2వ వచనం, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన జీవితాల్లో దేవుడు అనేక మేలు, ఈ సంవత్సరం అంతా కాపాడడం ఒక మేలు, సజీవ లెక్కలో ఉంచడం ఒక మేలు, ఆదరించడం ఒక మేలు, ఇల్లు కట్టడం ఒక మేలు, ప్రాణాలతో ఉంచడం ఒక మేలు, ఇలా చెప్పుకుపోతే ఎన్నో మేలు చేసిన పరమ తండ్రిని ఈ సంవత్సరం ఆఖరిలో మనం దేవుని స్తుతించగలుగుతున్నామా, ఆరాధించగలుగుతున్నామా అనే ప్రశ్న వేసుకోండి. ప్రియులారా, చాలామంది ఇంకా మాకు అది కావాలి, ఇది కావాలి, ఇంకా ఇవ్వలేదు దేవుడు, ఇంకా చేయలేదు అనే ఆలోచనలో తపనలో పడి దేవుని స్తుతించడం మానేస్తున్నారు. ఇశ్రాయేలు దేవుని స్తుతించలేదు. దేవుడు మన్నా ఇచ్చినప్పుడు దేవుడి మీద తిరగబడ్డారు. ఇదేనా మాకు మన్నా అన్నారు. ఫలితం ఏం జరిగింది? వారి మాంసం వారి పండ్ల సందులో ఉండగా హతమైన యెహోవా వారిని హతము చేసి చనిపోయారు. ఇలా గమనించాలండి. ఈ దినాల్లో చాలామంది మనం చూస్తే రోగాలతో, జబ్బులతో, తెగులతో ఐసీలో ఉండి అక్కడ ఉండి నరక యాతన పడుతున్న కొంతమంది చూస్తున్నాం. మనమైతే దేవుడు మన సజీవ లెక్కలో ఉంచి కాపాడాడు, ఆదరించాడు, ధైర్యపరిచాడు, ఓదార్చాడు. అటువంటి దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావా? థ్యాంక్స్ గివింగ్ అనే ఒక కృతజ్ఞత నీకుందా? నీ జీవితంలో లేదు. చాలామందికి లేదు. ఇంకా అది కావాలి, ఇది కావాలి. 10 మంది కుష్ఠరోగులను బాగు చేసినప్పుడు ఒక్కడే వెనక్కి వచ్చి ప్రభుని స్తుతించాడు. ప్రభు అడిగాడు మిగతా 99 ఎకరా. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం స్తుతించడం చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి నిమిషం, ప్రతి క్షణం మోకరించి కన్నీటితో ప్రభుని స్తుతించి, ప్రభువా, ఈరోజు వరకు నన్ను సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు, ఈరోజు వరకు నన్ను కాపాడుతున్న వందనాలు, నన్ను నా కుటుంబాన్ని మీరు చూస్తున్నందుకు వందనాలు, నీవు ఇచ్చిన ఇల్లుని బట్టి, నీవు ఇచ్చిన ప్రాణాన్ని బట్టి, నీవు ఇచ్చిన రక్షణ బట్టి, నువ్వు ఇచ్చిన పరిచయను బట్టి స్తుతిస్తే దేవుడు ఇంకా నిన్ను హెచ్చిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఇక నుంచి నేను అడుక్కోవడం మానేసి, అది లేదు ఇది లేదని చెప్పడం మానేసి, నాకు అది కావాలి ఇది కావాలి మానేసి దేవుని స్తుతించడం నేర్చుకో. దేవుడు ఇంకా నిన్ను హెచ్చిస్తాడు, ఇంకా హెచ్చిస్తాడు. ఎందుకంటే స్తుతిస్తే దేవుడికి ఎంతో ఆనందం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించి ఆరాధించి గణపరచండి, ఆయన నామాన్ని మహింపరచండి. గమనించాలి ప్రియులారా, ఆయన గణపరిచి ఆయన నామాన్ని హెచ్చించండి. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అనేక మంది ఈ దినాలు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే దేవుడు చేసిన మేలు మర్చిపోయి స్తుతించడం మానేస్తున్నారు, ఆరాధించడం మానేస్తున్నారు, గణపరచడం మానేస్తున్నారు. కేవలం ఎంతసేపు అడుగుతున్నారు, అది లేదు ఇది లేదని అడుగుతున్నారు. అలా కాకుండా ఇక నుంచే నా దేవుని స్తుతించి ఆయన నామాన్ని గణపరచు. మోకరించి కన్నీటితో, ప్రభువా, నీవు ఇచ్చిన ఆరోగ్యం, నీవు ఇచ్చిన స్వస్థత, నీవు ఇచ్చిన ఇల్లు, నీవు ఇచ్చిన సమస్తాన్ని బట్టి స్తుతిస్తున్నాను. మనసు పూర్తిగా దావీదు అంటాడు 9వ కీర్తన, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించుచున్నాను. ఐ విల్ ప్రైజ్ ద లార్డ్ విత్ మై హోల్ హార్ట్. నేను మనసు పూర్తిగా ప్రభువును స్తుతిస్తున్నాను అంటాడు. అవును, నువ్వు స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ నీకు దయచేయను గాక. ఆమేన్. మీ సోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 9849864904. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.